అందరికీ విలువైన సమయాన్ని మీరు చెప్పాలి ఇక్కడ స్వర్గధామం నవనిర్మాణ సమితి హిందూ శ్మశాన వీడియో కూడా వైకుంఠ రథాన్ని గోళ్ళ రాజేశ్వర గారు మాకు అందుబాటు చేయడంలో చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి కూడా ఏదైనా వాటి ట్రీట్ చేయడము తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం చేసేదానికి ఉపయోగపడేది చేసిన రాజేష్ ధన్యవాదాలు. నవనిర్మాణానికి సంబంధించి అత్యవసరంగా మాకు ఈ సమయంలో వైకుంఠ రథం అవసరం ఉన్నది. దానికోసం నేను ప్రయత్నం చేస్తున్న సమయంలో గోళ్ళ రాజేష్ గారు నంద్యాల వాసి వారు ముందుకు వచ్చి ఈ వైకుంఠ రథానికి కావాల్సినటువంటి 10 లక్షల రూపాయలు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. నంద్యాల హిందూ శ్మశాన వాటికలను నవనిర్మాణ సమితి 10 సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. మానవతా సంస్థ వాళ్ళు ఇచ్చిన ఒకే ఒక వైకుంఠ రథం ఉంది. నంద్యాల శ్మశాన వాటికల సేవలను స్వర్గధామం చుట్టుపక్కల 25 పల్లెటూర్లకు కూడా 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పల్లెటూర్లకు విస్తరించాలన్న ఉద్దేశంతో ఇంకొక వైకుంఠ రథం అవసరం ఏర్పడింది. ఒక వైకుంఠ రథం ఒక ఇంటికి వెళ్ళి వచ్చే లోపల ఇంకొక వృద్ధి చెందిన హిందువుకి సేవలు అందించడానికి ఇబ్బంది అవుతుందని చెప్పగానే స్పందించి గోళ్ళ రాజేష్ గారు కరెక్ట్గా 6 రోజుల కిందట స్వర్గధామంలో సహాయాన్ని ఇచ్చడానికి వచ్చి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మొత్తం ఆ వైకుంఠ రథానికి అయ్యేటువంటి ఖర్చును ఇచ్చి చాలా మా నవనిర్మాణ సమితి స్థాపించినప్పటి నుంచి ఇంత పెద్ద సేవ ఎవరూ చేయలేదు. ఇదే అందరికన్నా బాగా చేసిన సేవ. అది కూడా ప్రతి హిందువు ఇంటికి వెళ్ళి అతను చనిపోయిన ఇంటి నుంచి స్వర్గధామం వరకు తీసుకొని వచ్చేదానికి ఒక గౌరవప్రదమైన వాహనాన్ని, ఫ్రీజర్ బాక్సులను, తర్వాత అవసరం వచ్చినటువంటి స్ట్రెచర్స్ని పంపించేదానికి వాహనాన్ని ఇప్పుడు కానాల, బలపంపులు, ఇదలాపురం, బోయిలకుంట్ల అన్ని విలేజెస్ కూడా మన సేవలు అందిస్తున్నాం. సో ఈ సేవలకు మా నవనిర్మాణ సమితి ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఆ వాహనాన్ని కూడా నాకు తెలిసి 2-3 వారాల్లో అది తయారై ఒక వైకుంఠ రథంగా అందంగా తీర్చిదిద్దబడి మృతి చెందిన హిందువు యొక్క పార్థివ దేహాన్ని తీసుకొని వచ్చేదానికి గౌరవప్రదంగా తయారు చేస్తున్నాం. ఆ కార్యక్రమం సందర్భంగా ఈ చిన్న సభను ఏర్పాటు చేశాము. ఈ విషయంలో మాకు అడగగానే స్పందించి నవనిర్మాణ సమితి చేస్తున్న స్వర్గధామానికి వచ్చి మేము చేసినటువంటి